మంత్రి గుమ్మనూరు జయరాం దారిటు వారం రోజులుగా క్యాడర్ కు అందుబాటులోకి రావట్లేదు. జయరాం కర్నూలు ఎంపీగా పోటీకి ససేమిరా అంటున్నారు. జయరాం టీడీపీలో చేరేందుకు ఇప్పటికే ప్రయత్నాలు కూడా మొదలైపోయాయి. ఆలూరు, మంత్రాలయం, గుంతకల్ ఏదో ఒక చోట పోటీకి రాయబారం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. నిన్నటి వరకు తిట్టిన జయరాం ను టీడీపీ మరి తీసుకుంటుందా అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. జయరాం తీరుపై వైసీపీ అధిష్టానం ఇటు సీరియస్ గా ఉంది. కర్నూలు ఎంపీ అభ్యర్థిగా జయరాం కు ప్రత్యామ్నాయం చూస్తోంది వైసీపీ. వైసీపీ ప్రకటించిన థర్డ్ లిస్ట్ లో జయరాం కు కర్నూలు పార్లమెంట్ బాధ్యతలు అప్పగించింది వైసీపీ అధిష్టానం. ఆ వెంటనే కార్యకర్తలతో సమావేశమైన గుమ్మనూరు జయరాం ఎంపీ టికెట్ తన జేబులో ఉంది, మీ నిర్ణయం ఎలా ఉంటే అలా అంటూ నిర్ణయాన్ని కార్యకర్తలకే వదిలేశారు. ఎంపీ సీటు నా జోబులో ఉంది, మీరు ఏమాత్రం కూడా దానికి సందేశమే లేదు. 10 సంవత్సరాలు కూడా మీతో పాటు ఉన్నాను కాబట్టి అన్న ఎంపీ కూడా బాగుంటుందని మీ ప్రేమ అనురాగాలు మీరు చెప్తే, అట్లా లేదంటే మీ అందరు కోరిక మేరకు ఏదైనా కన్నా కూడా నేను మీతో పాటు ఉంటానని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. మీరు ఢిల్లీకి వెళ్లాలంటే వెళతాను, లేదంటే చివరి నిమిషంలో టికెట్ మరొకరికి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయంటూ ఈ నెల 12న కార్యకర్తల సమావేశంలో స్పష్టం చేశారు ఆయన. ఢిల్లీ పోయినా పర్వాలేదనే మా మనసు పూర్తిగా ఉంటే, మీ ఆశీర్వాదం ప్రేమ అనురాగం ఉంటే ఖచ్చితంగా ఢిల్లీకి పోతా. లేదు అన్నా నాకు మీరు ఈడే ఉండాలనుకున్నా కూడా దానికి వేరే నేను. వైసీపీ అధిష్టానం కర్నూలు పార్లమెంట్ బాధ్యతలు అప్పగించడం, ఆ తర్వాత కార్యకర్తలతో భేటీ అయి కార్యకర్తల నిర్ణయమే ఫైనల్ అని ప్రకటించడం చర్చకు దారితీసింది. ఆపై టీడీపీతో మంతనాలు సాగిస్తున్నారు అనే చర్చ హీట్ పెంచుతోంది. మా ప్రతినిధి నాగ్ సిద్ధంగా ఉన్నారు ఈ విషయానికి సంబంధించిన అప్డేట్స్ తో. నాగ్, ఏం జరగబోతోంది? సో జయరాం పార్టీ మారే అవకాశం ఉందా, లేదా కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత మరొకసారి నిర్ణయం మార్చుకునే ఛాన్సెస్ ఉంటాయి? ఏం జరుగుతోంది? జయరాం పట్ల వైసీపీ అధిష్టానం చాలా గుర్రుగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే వైసీపీ అధిష్టానము జయరాంని కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఇదివరకే ప్రకటించింది. అయినప్పటికీ కూడా అతను వైసీపీ పార్లమెంట్ ఇన్ఛార్జిగా కాకుండా ఎమ్మెల్యేగానే పోటీ చేస్తాను, ఎమ్మెల్యేగానే కొనసాగాలని ఉంది, రాబోయే ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యేగా గెలవాలనే ఆశ ఉంది అంటూ కార్యకర్తలతో చెప్పడం వెనుక చాలా మతలబు ఉందంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా కర్నూలు పార్లమెంటుకు వెళ్ళబోను అంటూ కొందరు కార్యకర్తలతో ఆయన అంతర్గతంగా చెప్పినట్లు కూడా ప్రచారం జరుగుతుంది. అవసరమైతే టీడీపీ తరఫున కూడా ఆయన పోటీ చేసేందుకు, బరిలో నిలిచేందుకు ఆయన ప్రయత్నాలు చేసుకుంటున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. అవసరమైతే ఆలూరు నుంచి లేదా మంత్రాలయం, అనంతపురం జిల్లా గుంతకల్ నుంచి కూడా పోటీ చేసేందుకు ఆయన ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే టీడీపీ నేతలతో టచ్లో ఉన్నట్లుగా కూడా సమాచారం అందింది. అయితే టీడీపీ నేతలను చంద్రబాబు నాయుడును, లోకేష్ను బండబూతులు తిట్టిన జయరాంని టీడీపీలోకి చేర్చుకుంటుందా అనే దానిపై కూడా ఇప్పుడు అంతటా చర్చ జరిగింది. ఎందుకంటే అప్పట్లో జయరాం మీద టీడీపీ విరుచుకుపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్లో ఆయన టీడీపీలోకి చేర్చుకుంటారా, చేరినా కూడా అతను టీడీపీ రాజకీయాల్లో ఇమడగలుగుతారా అనే దానిపై తీవ్ర చర్చ జరుగుతోంది. గత వారం రోజులుగా వైసీపీ నేతలకు జయరాం టచ్లో కూడా రాని పరిస్థితి నెలకొంది. ఆయన ఎక్కువగా కర్ణాటకలోని బళ్ళారిలో ఉంటున్నట్లుగా సమాచారం ఉంది. కార్యకర్తలకు కానీ ఇటు వైసీపీ నేతలకు కానీ ఎప్పుడు కూడా కనీసం ఫోన్లో కూడా అందుబాటులో లేడు. కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జిగా ప్రకటించిన తర్వాత కూడా ఆయన టీడీపీ నేతలతో టచ్లో ఉండటం పట్ల వైసీపీ అధిష్టానం చాలా సీరియస్గా ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రత్యామ్నాయ మార్గాలను కూడా చూస్తోంది. ఇప్పటికే కర్నూలు మేయర్ రామయ్య సహా జయరాం మీద చాలా ఆగ్రహంగా ఉన్నట్టుగానే కనిపిస్తోంది. సీరియస్ యాక్షన్ ఏమైనా తీసుకుంటారా, జయరాం దారెటు అన్నదానికి సమాధానం ఇంకొంతకాలం వెయిట్ చేయడం. చూద్దాం ఏం జరుగుతుందో. ఇక ఏపీ